ఈ టెంపుల్ వచ్చేసి బీచ్పల్లి టెంపుల్ దగ్గర ఉన్న మనం నేషనల్ హైవే రోడ్ పక్కనే ఉంటుంది. హైదరాబాద్ టు కర్నూలు వెళ్ళే రోడ్లోనే ఉంటుంది బీచ్పల్లి టెంపుల్. పక్కనే కృష్ణానది ఉంటుంది. ఇక్కడ యాత్రికులు ఎవరైనా వచ్చిన వాళ్ళు చాలా మంది వస్తుంటారు. ఇంకా అయ్యప్ప స్వాములు కూడా వచ్చిపోయేటోళ్ళు ఉంటే ఇక్కడ ఉండడానికి చాలా సౌలతుగా ఉంటుంది, రూములు కానీ అన్నీ. ఇది వచ్చేసి బీచ్పల్లి కోట. కొన్ని వందల సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. కృష్ణానదికి సెంటర్లో ఉంది. నదికి అటు ఇటు చుట్టుముట్టు వాటర్ వెళ్తుంటాయి. కృష్ణానది కర్ణాటక నుంచి వచ్చేసి మనకు శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తాయి. ఇట్లనే ఇక్కడ నుంచి వెళ్ళే వాటరే మన శ్రీశైలం నుంచి వెళ్ళేది. మనం ఎన్నో దూరం టెంపుల్స్కి వెళ్ళడం మంచిదే, కానీ మన దగ్గరలో మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా మనం మర్చిపోతుంటాము. మన చుట్టుపక్కల మనకు అనుకూలంగా మన దగ్గరలోనే ఎన్నో మంచి టెంపుల్స్ మన దగ్గరలో ఉండి ఉంటాయి. అవి మనం గుర్తించుకోవాలి. ఇక్కడ కృష్ణ పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేరే రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కొన్ని వేల సంఖ్యల భక్తులు వస్తారు పుష్కరాలు. అప్పుడు ఫుల్ పబ్లిక్ ఉంటారు. అప్పుడు మన పెద్దలు చెప్తుంటారు, మనకు పుష్కర స్థానం చాలా మంచిదని చెప్తుంటారు. అందుకే అందరూ ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తే అప్పుడప్పుడు ఆ పుష్కర స్థానాల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేస్తుంటారు. మనం ఏదైనా తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు, ఒక టెంపుల్ కానీ యాత్రలు కానీ వెళ్ళినప్పుడు డైరెక్ట్ గుడికి వెళ్ళి గుడి నుంచే దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేస్తాం. కానీ అక్కడ ఉన్న నది యొక్క విలువ ఏంటిది, ఆ నది ప్రత్యేకత ఏంది, అక్కడ స్నానం చేస్తే మన ఫలితం ఏమొస్తుంది అనేది మాత్రం మనం అసలు అలా చేయలేకపోతుంటాం. ఎప్పుడు ఋషులు మహర్షులు తెల్లవారుజామున పొద్దున్న 3 గంటలకు 3:30 అప్పుడు సమయంలో వాళ్ళు వచ్చి అక్కడ స్నానాలు చేసే పోతుంటారని ఇప్పటికీ ఎక్కడో చోట కనపడుతూనే ఉంటారు కొందరికి మహానుభావులకు. నది స్థానం చాలా మంచిది. అందరూ అక్కడికి ఏ నదికి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నదిలో స్నానం చేయడం చాలా మంచిది. ఆ ఉన్న సమయాన్ని వినియోగించుకోండి, మళ్ళీ రాదు నది స్నానం అనేది. ఇప్పటికి కూడా ఋషులు మహర్షులు అక్కడికి వచ్చి స్నానాలు చేసిపోతారని ఎందరో మహానుభావులు చెప్తూ ఉంటారు. నది స్నానం చాలా మంచిది, అక్కడికి వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేసిరండి అని చెప్పి. ఇంకా పవిత్రమైన నదిని అపవిత్రాలు కూడా చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి బట్టలు పిండడము, షాంపూలు పెట్టుకోవడము, నది స్నానము ఎలా చేయాలి మనం ఏం తెలియకపోయినా సరే, శ్లోకం చెప్పకపోయినా అందులోకి వెళ్ళి నీ పేరు మీ గోత్రం చెప్పి ఆ తర్వాత 5 మునుకలు మునిగి బయటికి వచ్చేసేయాలి. అంతే తప్ప మళ్ళీ అందులోకి వెళ్ళి జలకాలాడడం, ఈతలు కొట్టడాలు అలాంటివి ఏవి చేయకూడదు. అది మళ్ళీ మనకు పుణ్యం వచ్చేది పోయి పాపం మెడగట్టుకుంటాము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనము ఒక మంత్రకంతునికో ఏడికో వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాం. కానీ ఇట్లా ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నియమాలన్నీ మనం కరెక్ట్గా పాటించుకుంటే మనకు ఎక్కడైనా తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు అక్కడ రూమ్ తీసుకొని నల్లల కింద స్నానాలు చేయడం, రూమ్లో స్నానం చేయడం అలా చేస్తుంటారు. ఇంత దూరం నుంచి అక్కడి వరకు వెళ్ళింది ఎందుకు? నల్లల కింద స్నానం చేయడానికే. అక్కడ నల్లల కింద చేస్తే ఎలాంటి ఫలితం రాదు. అక్కడికి వెళ్ళి నదిలో స్నానం చేస్తేనే మనకు ఫలితం వస్తుంది తప్ప నల్లల కింద స్నానం చేయడం వల్ల ఏమి ఉండదు. మన ఋషులు మహర్షులు మనకు చెప్పినట్లుగా మనం నడుచుకుందాము. వాళ్ళు చూపించిన మార్గంలో మనం నడుద్దాం. కానీ మనం కొత్తగా ఎందుకు వేరే రూట్లో వెళ్ళిపోదాం. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు పిండం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటారు. ఆస్తికాలు తీసుకొచ్చి పెట్టడాలు, పిండాలు ప్రతి అమావాస్య కానీ ఇట్లా పిండం పెట్టడాలు కూడా ఇక్కడ బ్రాహ్మణ్స్ సౌలతుగా ఉంటారు. అక్కడ ముందలకి పెడుతున్నారు పిండం. టెంపుల్ గోపురం ఇది. ఇక్కడ పిండదానం చేసేటోళ్ళు అన్నదానం కూడా పెడుతున్నారు కొంచెంమంది. అంటే పిండం అందులో కలిపిన వాళ్ళు వాళ్ళ ఆత్మ శాంతించడానికి అన్నదానం పెడుతున్నారు. ఇక్కడ చెట్టు కింద ఉంటారు వాళ్ళు. పిండదానం ఎవరైనా పెట్టాల్సిన వాళ్ళు వచ్చి పెట్టుకోవచ్చు ఇక్కడికి.
ఎంట్రన్స్ ఇది. ఎంతో పురాతనమైన రాయి చెట్టు. కోతులు చాలా ఉన్నవి ఇక్కడ, నాగుల దేవతలు. ఇక్కడ వచ్చేసి రథం. టెంపుల్ లోపల భాగంలో ఉన్నాము. ఇక్కడ ప్రసాదం కౌంటరు. క్యూ లైన్ మొత్తము లోపలికి దర్శనానికి వెళ్ళేది. ఆంజనేయ స్వామి టెంపుల్ లోపల. హనుమంతుని టెంపుల్ ముందర మనకు శివుని ముందర నంది ఉన్నట్లుగానే హనుమంతుని టెంపుల్ ముందర కూడా ఒంటె ఉండాలి. హనుమంతుని వాహనం వచ్చేసి ఒంటె. మన విష్ణుమూర్తికి గరుత్మంతుని వాహనం ఎట్లనో హనుమంతుని వాహనం కూడా ఒంటె అట్లుంటుంది. కొన్ని చోట్ల ఉంటుంది అట్లా ఒంటె, కానీ కొన్ని చోట్ల లేకుంటుంది. ఇక్కడైతే లేదు అలా. ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. ధ్వజస్తంభం, దీపారాధన చేస్తున్నారు. ధ్వజస్తంభానికి హనుమంతుని విగ్రహం. కొబ్బరికాయలు కొడుతున్నారు. గుడి ఇంకా నిర్మాణం జరుగుతుంది. బయట ప్రహరీ గోడ కడుతున్నారు. ఇక్కడ గోపురం కూడా కొత్తగానే కడుతున్నారు. ఇంకా పనులు అవుతున్నవి. గోపురం వరకు అయిపోయినా చుట్టుపక్కల ప్రహరీ గోడ అవ్వలేదు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు హైవే రోడ్ NH-44 రోడ్డుకు పక్కనే ఉంటుంది. మనకు కనిపిస్తుంది కదా, అది వెహికల్స్ వెళ్తున్నవి అదే. రథం ఇక్కడ. అయ్యప్ప స్వాములు ఇక్కడ శబరి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉండడానికి చాలా మంచిగా ఉంటుంది. నైట్ కూడా ఉండొచ్చు, లేదా స్నానాలు చేయడానికి, అన్నదానం కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. అందరు దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ. కార్తీక మాసంలో అన్ని టెంపుల్ దగ్గర ఎక్కడెక్కడ టెంపుల్ ఉంటే అక్కడక్కడ దీపాలు వెలిగించడం చాలా మంచిది.